Hello, friends. Very good morning. So, let's begin with the show Script of Unity on Coronavirus and Social Prejudices. So, this editorial is on coronavirus and social prejudices. What is a prejudice? Prejudice అంటే అర్థం ఏంటి? Prejudice is an unfavorable preconceived notion or opinion. Preconceived అంటే ముందుగానే ఫామ్ చేసుకున్న, అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సిస్టమ్ గురించి కానీ, ఒక కమ్యూనిటీ గురించి కానీ మనం ముందుగానే ఫామ్ చేసుకునే ఒపీనియన్స్ని ప్రెజుడిసెస్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దేశంలో చాలామంది హిందువులలో ఒక భావన ఉంటుంది. ఏంటి? ముస్లింలు దేశానికి వ్యతిరేకులు, సో వాళ్ళు దేశానికి హాని చేయడానికి ప్రయత్నం చేస్తారు అనే ఈ భావన ఉంది చూడండి, అది ఒక ప్రెజుడిస్. అది నిజమా కాదా, దానికి రీజన్ ఉందా లేదనేది పక్కన పెడితే, దట్ ఈజ్ అ ఫీలింగ్ దట్ ఈజ్ ఆల్రెడీ దేర్, ప్రీ కన్సీవ్డ్, ముందుగానే ఆ భావన మనకు ఉంటుంది. ఆ భావనే మనం ప్రెజుడిస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పాను. అలాగే మనం కొన్ని కులాలకి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయని చెప్పి మనం ముందుగానే ఫామ్ చేసుకుంటాం ఒపీనియన్స్. అవన్నీ ఇక్కడ చెప్తే బాగుండదు. మీకు అందరికీ తెలిసిందే, మన ఊర్లలో అనుకుంటారు వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా. అది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, ఆ భావాలు అనేవి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అలాంటి వాటిని మనం సోషల్ ప్రిజుడిసెస్ అంటారు. ఈజ్ ప్రిజుడిస్ ఎ గుడ్ థింగ్? నో, అది మంచిది కాదు. అలాంటి ఒపీనియన్స్ ఉండకూడదు. కేస్ టు కేస్ బేసిస్ మనం అనలైజ్ చేయాలి. కానీ దేర్ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా ఆ ప్రిజుడిసెస్ అనేవి సొసైటీలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి వాళ్ళ ఎడిటోరియల్, ద వైరస్ నోస్ నో కాస్ట్ ఆర్ క్రీడ్. కాస్ట్ అంటే కులం, క్రీడ్ అంటే ఏంటి? ఒక రకంగా మతం అనుకోవచ్చు. ఏ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్. క్రీడ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్, కానీ ఏదన్నా ఒక బిలీఫ్ సిస్టమ్ అనమాట, నమ్మకం. వైరస్కి అవేమీ తెలీదు, బట్ ఇట్ ఈస్ ఫీడింగ్ ఎగ్జిస్టింగ్ సోషల్ ప్రిజుడిసెస్. కానీ ఆల్రెడీ సొసైటీలో ఉన్న ఇటువంటి భావాలని అది రెచ్చగొడుతుంది. ఫీడింగ్ అంటే దానికి అవసరమైన ఫుడ్ని ఇస్తుంది. ఈ భావాలు ఇంకా పెరిగేలా చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ రిమైండర్ దట్ COVID-19 డస్ నాట్ రికగ్నైజ్ రేస్, రిలీజియన్, కలర్, కాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఆర్ బోర్డర్ బిఫోర్ స్ట్రైకింగ్ వాజ్ యాక్సియోమాటిక్ బట్ ఎసెన్షియల్. చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారు? రిమైండర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ రిమైండ్స్ యూ. రిమైండ్ అంటే అర్థం ఏంటి? గుర్తు చేసేది. రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమైండర్ అంటే గుర్తు చేసేది. ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అన్నమాట. దట్ కోవిడ్ నైన్టీన్ అనేది ఏంటి? ఒక చిన్న విషయం చెప్పాలి. COVID-19 ఈజ్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్, నాట్ ది వైరస్. COVID-19 అంటే డిసీజ్. SARS-CoV-2 అనే వైరస్ వల్ల వచ్చిన డిసీజ్ని మనం COVID-19 అంటాం. సో ఈ COVID-19 డస్ నాట్ రికగ్నైజ్, అది రికగ్నైజ్ చేయదు. ఆ డిసీజ్ దేన్ని రికగ్నైజ్ చేయదు? దేన్ని? రేస్ని, రిలీజియన్ని. రేస్ అంటే జాతి, రిలీజియన్ని మతం, కలర్ నీ రంగు, కాస్ట్ కులం, క్రీడ్ మళ్ళీ నీ మతం లాంటిదే, నీ బిలీఫ్ సిస్టమ్, నీ నమ్మకం, లాంగ్వేజ్ నీ భాష, నీ బార్డర్, నువ్వు ఎక్కడున్నావు, పాకిస్తాన్ వాడువా, ఇండియన్ వా. ఆ వైరస్కి, ఆ వ్యాధికి ఏమీ తెలియదు, అది రికగ్నైజ్ చేయదు. బిఫోర్ స్ట్రైకింగ్, మీకు వచ్చే ముందు వీడు హిందువా, పాకిస్తానీ వాడా వీడా ఏమీ ఉండదు దానికి. అది రికగ్నైజ్ చేయకుండా స్ట్రైక్ చేస్తుంది, మనకు వస్తుంది. ఈ రిమైండర్, ఈ మాట అన్నారు ఆయన. అండ్ దిస్ రిమైండర్ వాజ్ యాక్సియోమాటిక్ బట్ ఎసెన్షియల్. యాక్సియోమాటిక్ అంటే సంథింగ్ దట్ వీ ఆల్రెడీ నో. అంటే మనకి ఎలా చెప్పాలి? యాక్సియోమాటిక్ అంటే ఇప్పుడు చూడండి, నువ్వు చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుందని అంటాం. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్, అంటే మనం అందరూ నమ్మేది. సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్, సంథింగ్ దట్ వీ ఆల్ బిలీవ్ వితౌట్ రీజన్. ఆలోచించకుండా, ఎందుకు క్వశ్చన్ చేయకుండా, అన్క్వశ్చనబుల్ అనుకోండి, క్వశ్చన్ చేయకుండా మనం నమ్మే విషయాన్ని యాక్సియమ్స్ అంటారు. ఇప్పుడు మా నాన్నగారు మనకి పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, నువ్వు బాగా చదువుకోరా బాగుపడతావు అన్న. అవునా? చదువుకుంటేనే బాగుపడతావా లేకపోతే లేదా అని జనరల్గా ఎవరు క్వశ్చన్ చేయరు కదా. వీ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ట్రూత్. అలాంటి వాటిని మనం యాక్సియమ్స్ అంటాం. యాక్సియోమాటిక్ అంటే సెల్ఫ్ ఎవిడెంట్ అని అర్థం. అంటే మనకు తెలిసిందే, మనందరికీ కనిపించేదే, తెలిసిందే అని అర్థం. బట్ ఎసెన్షియల్. ఇప్పుడు కొన్ని తెలిసినవే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటారు. తెలిసినవైనా కొన్నిసార్లు చెప్తారు. ఎందుకు? బికాస్ దే ఆర్ ఎసెన్షియల్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి తెలిసినవైనా సరే మనం మర్చిపోతుంటాం. సో సమ్వన్ హ్యాస్ టు రిమైండ్ అస్. అలాగే మన ప్రధానమంత్రి గారు ఈ విషయాలన్నీ చెప్తూ మనకి అది గుర్తు చేశారు. సో యాక్సియోమాటిక్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ ఎవిడెంట్, అన్క్వశ్చనబుల్. రైట్? మనం క్వశ్చన్ చేయనిది, మనకి ఆల్రెడీ తెలిసింది, సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్ బట్ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ద పాండమిక్ హ్యాస్ ఫ్యాన్డ్ the flames of communalism instead of dousing them, as it has compounded economic woes. చూడండి, ఇందులో ఎన్ని వర్డ్స్ వచ్చాయి. పాండమిక్ అంటే మహమ్మారి, ప్రపంచమంతా వ్యాప్తి చెందిన మహమ్మారి. హ్యాస్ ఫ్యాన్డ్, ఫ్యాన్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఫ్యాన్ అంటే ఏంటి? మనకి మామూలుగా నౌన్గా తీసుకుంటే
పంకా, గాలి పంకా కదా, మనకు తెలిసింది ఇళ్ళలో ఉండేది ఫ్యాన్. అయితే వర్బ్గా తీసుకున్నారు. వర్బ్గా తీసుకున్నప్పుడు దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి కూల్ చేయడం, అంటే ఒక మనకి చిన్న వ్యసనకరతో కానీ ఏదన్నా వస్తువుతో పట్టుకొని ఇలాగ కరెంట్ పోతే ఏం చేస్తాం, పవర్ పోతే ఏం చేస్తాం, ఇలా ఊపుతాం కదా, మనకి చల్ల గాలి కొట్టడం, గాలి తగులుతుందని. అండ్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యానింగ్. ఫ్యానింగ్ అంటే టు కూల్ యువర్ బాడీ బై ఏదన్నా ఒక వ్యసనకరకాన్ని ఇలాంటి దాంతో మనం ఊపడాన్ని ఫ్యానింగ్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఆపోజిట్ మీనింగ్ ఆల్సో. మంటని ఇంకొంచెం ఎగసేలాగా చేయడం. ఒక మంట ఉంది, దాని మీద గాలి వేసామనికి ఏమవుతుంది, అది ఇంకా ఎగుస్తుంది కదా, మంటలు ఎగుస్తాయి, ఆ పైకి ఇంకా పెద్ద అవుతాయి, దాన్ని కూడా ఫ్యానింగ్ అంటాం. సో ఫ్యాన్ అనేది నెగిటివ్గా కూడా వాడతారు. ఎలాగా, ఆల్రెడీ ఇప్పుడు మంట అనేది ఇక్కడ చూడండి, మెటఫారికల్గా తీసుకోండి. ఇద్దరి మధ్య, వాళ్ళ మధ్య ఏమంటారు, తెలుగులో అంటారు కదండి, భగ్గుమంటుంది అని, గుర్తు రావట్లేదు నాకు, అగ్గి రాజుకుంటుంది, భగ్గుమంటుంది, అలా అంటాం చూడండి. దానికి ఇంకొంచెం ఇంకా పెద్దది చేస్తుంది అనమాట. ఫ్యానింగ్ ఫైర్, ఫ్యానింగ్ ఫ్లేమ్స్ అంటే ఆల్రెడీ ఉన్న మంటని ఇంకా పెద్దది లాగా చేస్తుంది. ఇక్కడ పాండమిక్ అనేది అలా చేసింది. వీటిని ద ఫ్లేమ్స్ ఆఫ్ కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే గ్రూపిజం, కమ్యూనిటీ, మా కమ్యూనిటీ గొప్ప, మా కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీని మనం అసహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిం, మా కమ్యూనిటీ వేరు, మీ కమ్యూనిటీ వేరు. సో మతపరమైన మతోన్మాదం అలా తీసుకోవచ్చు. మతోన్మాదం అంటే మీ మతం మా మతం అనే ఈ భావనల్ని అది రెచ్చగొట్టింది. ఫ్యాన్ అంటే అర్థం ఏంటి, రెచ్చగొట్టింది. ఇన్స్టెడ్ ఆఫ్ డౌజింగ్ దెమ్, ఈ టైంలో ఏం చేయాలి, దిస్ వైరస్, దిస్ డిసీజ్ ఈజ్ ఎ కామన్ ఎనిమీ ఫర్ ది హ్యుమానిటీ. మొత్తం మానవ జాతికే అది ఒక కామన్ ఎనిమీ. ఈ టైంలో మనం ఏం చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. మీరు, మేము, వాళ్ళు, వీళ్ళు, ఇండియా, పాకిస్తాన్, అమెరికా, రష్యా, చైనా, వాళ్ళు వీళ్ళని కాదు, హిందూ ముస్లిం అని ఏమీ కాదు, అందరూ కలిసికట్టుగా ఒక తాటిపై నిలబడి దాని మీద ఫైట్ చేయాలి. ఇట్స్ ఎ కామన్ ఎనిమీ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఎవరి మధ్య ఉన్న విద్వేషాలు, ఈ భావనలన్నీ కూడా తొలగిపోవాలి. కానీ ఈ వైరస్ ఏం చేసింది, ఈ వ్యాధి ఏం చేసింది, ఈ భావనలు ఇంకా రెచ్చగొట్టింది. ఇట్ హెస్ ఫ్యాన్డ్ ది ఫ్లేమ్స్ ఆఫ్ కమ్యూనలిజం. ఫ్లేమ్స్ అంటే మంటలు, ఆఫ్ కమ్యూనలిజం. ఈ కమ్యూనలిజం అంటే ఈ విద్వేషాలను అయితే రెచ్చగొట్టింది. ఇన్స్టెడ్ ఆఫ్ డౌజింగ్ దెమ్ అంటే అర్థమేంటి, డౌజ్ అంటే ఎక్స్టింగ్విష్, ఫైర్ని ఆర్పివేయడాన్ని డౌజ్ అంటాం. DOUSE, డౌజ్ అంటే ఎక్స్టింగ్విష్ ఎ ఫైర్. యాజ్ ఇట్ హెస్ కాంపౌండెడ్ ఎకనామిక్ వోస్. ఎకనామిక్ వోస్ అంటే అర్థమేంటి, ఎకనామిక్ అంటే ఆర్థికపరమైన, వోస్ అంటే ట్రబుల్స్, ఆర్థికంగా మనం పడుతున్న ఇబ్బందుల్ని ఏం చేసింది, అది కాంపౌండెడ్, ఎక్కువ చేసింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండెడ్ ఇక్కడ మీద వడ్డీ, ఇక్కడ దెబ్బ మీద దెబ్బ అనుకోండి, ట్రబుల్ మీద ట్రబుల్. ఆల్రెడీ ట్రబుల్స్ ఉన్నాయి, అవి ఇంకా కాంపౌండ్ అయ్యేలా చేసింది, ఇంకా పెరిగేలా చేసింది. అంటే ఇక్కడ మనం కాంపౌండ్ ఎలా అర్థం చేసుకోవచ్చు, మేక్ ఏ సిచ్యువేషన్ వర్స్, ఇంకా ఎక్కువ పాడయ్యేలాగా చేసింది. అంటే ఎకానమిక్ వోస్ని ఎలాగైతే పెద్దవి చేసిందో అలాగే మతాల మధ్య ఈ విద్వేషాలను కూడా అలాగే రెచ్చగొట్టింది, ఇంకా పెద్దవి చేసింది అని చెప్తున్నాడు. ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రికగ్నైజ్డ్ ది కలామిటస్ రేజ్ ఆఫ్ ద వైరస్ వెన్ హీ కాల్డ్ ఫర్ రెస్పాన్స్ అండ్ కండక్ట్ దట్ షుడ్ అటాచ్ ప్రైమసీ టు యూనిటీ అండ్ బ్రదర్హుడ్. ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు, హ్యాస్ రికగ్నైజ్డ్, గుర్తించారు. దేన్ని గుర్తించారు, ది కలామిటస్ రేజ్. కలామిటస్ అంటే అర్థం ఏంటి, కలామిటీ అంటే వైపరీత్యం, డిజాస్టర్, రైట్. కలామిటస్ అంటే డిజాస్ట్రస్, రేజ్ అంటే కోపం, యాంగర్ ఆఫ్ ది వైరస్. ఈ వైరస్ యొక్క డిస్ట్రక్టివ్ యాంగర్ని ఆయన గుర్తించారు. మనం జాగ్రత్త పడకపోతే దాని యొక్క డిస్ట్రక్టివ్ యాంగర్, దాని కోపానికి మనందరం బలైపోతాం. ఈ వైరస్ మనల్ని కంప్లీట్గా నాశనం చేసేస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తించారు. గుర్తించి వెన్ హీ కాల్డ్ ఫర్ అంటే పిలుపునివ్వడం. కాల్ ఫర్ అంటే అర్థమేంటి, జాతికి పిలుపునిచ్చారు అంటాం చూడండి పెద్దవాళ్ళు. ద ప్రెసిడెంట్ కాల్డ్ ఫర్ యూనిటీ అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు, అలా అనమాట. కాల్డ్ ఫర్ రెస్పాన్స్ అండ్ కండక్ట్. రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన, కండక్ట్ అంటే ప్రవర్తన. ఎలాంటి ప్రతిస్పందన, ఎలాంటి ప్రవర్తన ఉండాలి, దట్ షుడ్ అటాచ్ ప్రైమసీ టు యూనిటీ అండ్ బ్రదర్హుడ్. బ్రదర్హుడ్ అంటే సోదరభావం, యూనిటీ అంటే ఐకమత్యం. అందరం ఐకమత్యంగా సోదరభావంతో ఉండాలి అనే భావనకి, అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రైమసీ అంటే ఇంపార్టెన్స్, రైట్, ప్రైమరీ ఇంపార్టెన్స్. దానికి మనం ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా ఇస్తూ మన ప్రవర్తన ఉండాలి, అలా ఇస్తూ మన ప్రతిస్పందన ఉండాలి. ఏ విషయంలోనైనా మనం రెస్పాండ్ అయినప్పుడు కానీ, మనం ప్రవర్తించేటప్పుడు కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనమంతా ఒకటే అనే భావానికి, సోదర భావానికి, ఐకమత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు అన్నారు. He cannot be more right about the fact that countries and societies can no longer afford to face off with one another and the future can be secured only through togetherness and resilience. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఎంత కరెక్టో చూడండి.
he cannot be more right about the fact that కంట్రీస్ అండ్ సొసైటీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, సొసైటీలు ఇవన్నీ కూడా కెన్ నో లాంగర్ ఎఫర్ట్ టు ఫేస్ ఆఫ్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు పోరాటం చేసే పరిస్థితిలో లేవు ఇప్పుడు. ఒక ఫేస్ ఆఫ్ అంటే అర్థమైంది ఒకరినొకరు ఎదుర్కోవడం, కాన్ఫరెంట్ చేయడం, రైట్? యాజ్ అంటే గొడవకి వెళ్తున్నాం అన్నట్టుగా ఒకరినొకరు ఎదుర్కోవడాన్ని మనం ఫేస్ ఆఫ్ అంటాం. ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితులు కావు. ఆ పరిస్థితుల్లో మనం లేము. వీ కెనాట్ ఎఫర్ట్ టు డూ ఇట్. అలా చేయలేము. అండ్ ద ఫ్యూచర్ కెన్ బి సెక్యూర్డ్. భవిష్యత్తు మనం భద్రపరచుకోగలం ఎప్పుడు? ఓన్లీ త్రూ టుగెదర్నెస్ అండ్ రెసిలియన్స్. టుగెదర్నెస్ అంటే కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడు, ఎక్కువ కలిసి ఉండడంలోనే, కలిసి ఉంటేనే మనం మన ఫ్యూచర్ని భద్రపరచుకోగలం. వాట్ ఈజ్ రెసిలియన్స్? రెసిలియన్స్ అంటే దెబ్బ తిన్నా తిరిగి లేవగలడం రెసిలియన్స్. దెబ్బలు అందరూ తింటారు, కానీ ఎంతమంది పైకి లేస్తారు? ఆ లేవడం అనేది ఇంపార్టెంట్. ఈ రెసిలియన్స్ చూసినప్పుడు నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది. మీరు సినిమాలు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ రాకీ సిరీస్ మూవీస్ చూడగలిగితే చూడండి. 1970s వచ్చాయి, 60s and 70s. సిల్వెస్టర్ స్టాలోన్ హీరో. అందులో రాకీ బల్బో అనే ఒక లాస్ట్ మూవీ, ఆ సిరీస్లో లాస్ట్ మూవీ. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అందులో ఈ రాకీ అనే ఆయన సిల్వెస్టర్ స్టాలోన్ ముసలైపోతాడు, కొడుకుతో ఈ డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ చెప్తూ ఇట్స్ మోటివేషనల్ కోట్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు ఇట్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు డౌన్గా ఉన్నా ఒకసారి చూసుకోవాలి. సో అందులో ఏమంటాడంటే, ఇట్స్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ హిట్. అర్థమైంది? ఇట్స్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ హిట్. నువ్వు ఎంత గట్టిగా కొడతావు అనేది ఇంపార్టెంట్ కాదు. అది కాదు మ్యాటర్. ఇట్స్ అబౌట్ హౌ హార్డ్ యూ కెన్ గెట్ హిట్. అంటే నువ్వు ఎంత దెబ్బని కాయగలవు అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. అయినా కాసి కూడా ముందుకెళ్ళగలవు. హౌ హార్డ్ యూ కెన్ గెట్ హిట్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దట్స్ హౌ విన్నింగ్ ఈజ్ డన్. అంటే నేను చిన్న మొక్కే చెప్పాను, ఇంకా కొంచెం పెద్ద డైలాగ్ అది. అంటే లైఫ్లో ఇప్పుడు కూడా దెబ్బ కొట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు, దెబ్బ తిని లేచి నడవగలగడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత దెబ్బలు కాయగలవు, ఎన్ని దెబ్బలు కాయగలవు అనే దాన్ని బట్టే నీ విజయం అనేది ఆధారపడుతుంది. ఆ రకంగానే నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పి తను అంటాడనమాట. సో అందుకే ఈ రెసిలియన్స్ అంటే అర్థం అదే కదా, మనం దెబ్బ తిన్నా మళ్ళీ లేవగలగాలి. ఇక్కడ విషయం ఏంటంటే, దెబ్బ కొట్టేస్తాం అంటాం. కాయగలిగే శక్తి లేనివాడు కొట్టేస్తా అంటే ఏంటి ఉపయోగం? నీకు పడితే నువ్వు లేవాలి కదా. ఇక్కడ రెసిలియన్స్ ఉండాలి మనకి ఇప్పుడు దెబ్బ కొడుతుంది వైరస్, దాన్ని తట్టుకొని తిరిగి మళ్ళీ లేవగలగాలి. ఇట్స్ అన్ ఇన్విజిబుల్ ఎనిమీ. దాన్ని ఎదుర్కొని మనం తిరిగి లేవగలగాలి. హీ స్పోక్ అగైన్స్ ది backdrop of criticism of the apparent communal strand in the response of some sections to the COVID-19 challenge. బేసిక్గా ప్రధానమంత్రి ఈ విషయాలన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు కలిసి ఉండాలి, బ్రదర్హుడ్ ఉండాలి, యూనిటీ ఉండాలి అని ఎందుకు అన్నారు? దానికి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడండి. హీ స్పోక్ అగైన్స్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ క్రిటిసిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిటిసిజం? క్రిటిసిజం అంటే విమర్శ. ఆఫ్ ది apparent communal strand in the response of some sections టు ది COVID-19 ఛాలెంజ్. COVID-19 మనకు విసిరిన ఛాలెంజ్కి మనం రెస్పాండ్ అయ్యే క్రమంలో కొన్ని సెక్షన్స్ వాళ్ళు మాట్లాడే విధానంలో కమ్యూనల్ స్ట్రాండ్ ఉంది. స్ట్రాండ్ అంటే అర్థం ఏంటి? ఒక ఫ్యాబ్రిక్ అని, మనకి హెయిర్లో నుంచి ఒక వెంట్రుక స్ట్రాండ్, ఇట్స్ ఎ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అంటాం. ఫ్యాబ్రిక్లో ఒక దారం, ఒక గుడ్డలో ఒక చిన్న దారం తీసాం అనుకోండి, ఇట్స్ ఎ స్ట్రాండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటాం. ఒక చిన్న పీస్ని మనం, ఆ సింగిల్ థ్రెడ్ని మనం స్ట్రాండ్ అంటాం. కమ్యూనల్ స్ట్రాండ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళ రెస్పాన్స్లో కమ్యూనల్ స్టాండ్ అంటే మతపరమైన అంశాలను వాళ్ళు జోడించేస్తున్నారు. COVID-19 ఎదుర్కొనే విషయంలో మతాన్ని ఎందుకు కలుపుతున్నారు అనేది ఎడిటోరియల్ రాసిన వాళ్ళ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. ఇందులో ఉన్నది నేను చదువుతున్నాను, రైట్? సో ఎడిటోరియల్ రాసిన వాళ్ళు అంటున్నారు, కొంతమంది ఒక సెక్షన్ ఏం చేస్తుందంటే వాళ్ళు దీనికి ఎదుర్కొనే విషయంలో కమ్యూనలిజాన్ని యాడ్ చేస్తున్నారు, అంటే మతాన్ని జోడిస్తున్నారు అని చెప్పి అంటున్నాడు. ఒకసారి The US Commission on International Religious Freedom and the UN expressed concern over stigmatization in India of a particular community. The US Commission, ఇది UN కాదు, ఐక్యరాజ్య సమితి కాదు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. The US, యునైటెడ్ స్టేట్స్లో ఒక కమిషన్ ఉంది ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, USCISRF, యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. 1998లో ఇది ప్రారంభమైంది. వాషింగ్టన్ DC దీని హెడ్ క్వార్టర్స్.
అండ్ ది యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ స్టిగ్మటైజేషన్. వాట్ ఈజ్ స్టిగ్మటైజేషన్? మీకు ప్రెజుడిస్ ఏ మీనింగ్ వస్తుందో కొంచెం అలాంటి మీనింగ్ వస్తుంది. స్టిగ్మా అంటే ఒక రకంగా ఒక డిజానర్, ఇన్ఫేమీ, అంటే ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు, ఈ కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళు. స్టిగ్మా అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పినవే వస్తాయి, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. చూడండి, ఒక అబ్బాయి జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకోండి, వీ కైండ్ ఆఫ్ అటాచ్ ఎ స్టిగ్మా టు ఇట్. అంటే ఏంటి, జైలుకి వెళ్ళాడు, వీడు మంచోడు కాదు, ఏదో తప్పు చేసే ఉంటాడు, అందుకే జైలుకి వెళ్ళాడు. సో వాళ్ళని చూసినప్పుడు వీ హ్యావ్ దట్ లుక్ ఆఫ్ స్టిగ్మా అటాచ్ టు ఇట్. మనకు ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముస్లిం ఆర్గనైజేషన్స్. ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళే టెర్రరిస్టులుగా మారుతున్నారు. సో వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు అటాచ్ స్టిగ్మా టు ముస్లిం కమ్యూనిటీ. ముస్లిం కమ్యూనిటీ అనగానే టెర్రరిస్టులు రా వీళ్ళందరూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటారు, బాంబులు పేల్చేస్తారు అని ఒక స్టిగ్మాను మనం అటాచ్ చేస్తాం. దాన్నే స్టిగ్మటైజేషన్ అంటాం. ఇక్కడ సెంటెన్స్లో మీనింగ్ చూడండి. ద యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ ద యుఎన్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ స్టిగ్మటైజేషన్ ఇన్ ఇండియా ఆఫ్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ. ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని స్టిగ్మటైజ్ చేస్తున్నారు, వాళ్ళని నెగిటివ్గా చూస్తున్నారు. అర్థమైంది? స్టిగ్మటైజేషన్ అంటే వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు అటాచ్ సర్టెన్ క్వాలిటీస్ టు సర్టెన్ కమ్యూనిటీస్. అంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ అంటే టెర్రరిజంకి మనం అటాచ్ చేసేసుకుంటాం జనరల్గా, ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కాబట్టి. ఎంతోమంది మంచి వాళ్ళు ఉంటారు, అందులో ఎంతోమంది దేశభక్తులు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ముస్లిమే. బట్ స్టిల్ వీ హ్యావ్ దిస్ టెండెన్సీ ఆఫ్ స్టిగ్మటైజింగ్ దెమ్. స్టిగ్మటైజింగ్ అంటే అర్థమైందా? ఒక నెగిటివ్ క్వాలిటీని వాళ్ళకి అటాచ్ చేసేలాగా ఆలోచించడం, అటాచ్ చేయడం, దాన్ని స్టిగ్మటైజేషన్ అంటాం. యూఎస్లోనే ట్రంప్ గారు చేస్తారు, అక్కడ వదిలేసి ఇండియా మీద పడ్డారు వీళ్ళు. వాళ్ళేమో వాళ్ళని రాకూడదు, వీళ్ళని రాకూడదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళ కంట్రీ వదిలేసి మన కంట్రీ మీద వచ్చి వెళ్ళిపడుతున్నారు. రైట్, ఓకే, ఎనీవే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇండియా సాట్ టు రిజెక్ట్ దీస్ కన్సర్న్స్ యాజ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్ విచ్ దేవర్. ఇండియా ఏం చేసింది, మా విషయాల్లో మీరు దూరడం ఏంటని చెప్పి వాటిని రిజెక్ట్ చేసింది. రైట్, మీరు మా విషయాల్లో దూరాల్సిన అవసరం లేదు, ఇది మా అంతర్గత వ్యవహారం అని చెప్పి రిజెక్ట్ చేసింది. కోర్స్ అవి నిజంగానే వాళ్ళు బయట వాళ్ళు ఈ విషయాల్లో దూరాల్సిన అవసరం లేదు. బట్ దెన్ యాజ్ హీ నోటెడ్ ద వైరస్ థ్రెట్ హ్యాస్ మేడ్ బార్డర్స్ ఇర్రిలవెంట్. ఎవరక్కడ హీ అంటే ప్రధానమంత్రి. ఆయన చెప్పిన విధంగా ఈ వైరస్ థ్రెట్ ఏం చేసింది, హ్యాస్ మేడ్ బార్డర్స్ ఇర్రిలవెంట్. బార్డర్లు ఏమీ లేవు, ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మా విషయం మీరు దూరకూడదు అన్నట్టుగా ఏమీ లేదు, ఎవరి గురించి ఎవరైనా మాట్లాడవచ్చు అనే పరిస్థితులు వచ్చేసాయి. దెర్ హ్యావ్ బీన్ రిపోర్ట్స్ ఆఫ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ పేషెంట్స్. కొన్ని రిపోర్ట్స్ కనిపించే మన మీడియాలో ఏంటి, ఆఫ్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ పేషెంట్స్. అంటే కొంతమంది పేషెంట్స్ మీరు పలానా రిలీజియన్కి చెందిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద వివక్ష, డిస్క్రిమినేషన్ అర్థం ఏంటి, వివక్ష చూపారు అని. సో మీరు యాక్చువల్గా బయటికి చెప్పకపోయినా హీఈస్ రెఫరింగ్ టు ముస్లిమ్స్, ఇంకేం లేదు. ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎవరైనా వచ్చారు అంటే వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వం అని కొన్ని హాస్పిటల్స్ వాళ్ళని రిజెక్ట్ చేసినట్టు అలాంటి రిపోర్ట్లు మనం చూసాము అని చెప్పి ఈయన అంటున్నాడు. The situation was aggravated when a vocal section of the Indian diaspora, often touted as proponents of India's interest in their host countries, was seen as Islamophobic in the UAE, United Arab Emirates. ఈ కంట్రీలో ఇస్లామోఫోబిక్ అంటే అర్థం ఏంటి, ఫోబియా టువర్డ్స్ ఇస్లాం వాళ్ళే ప్రపంచం అంతా, టెర్రరిస్టులు అందరూ ఇస్లాంసే, అందరూ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే. సో ఇస్లామ్స్ అందరూ, ముస్లిం మతానికి చెందిన వాళ్ళందరూ కూడా, ముస్లిమ్స్ అందరూ కూడా ఆ టైప్ మనుషులు, టెర్రరిజానికి చెందిన వాళ్ళు అనే భావన ఏదైతే ఉందో దాన్ని మనం ఇస్లామోఫోబియా అంటారు. ఇట్స్ ఏ వర్డ్, మీరు డిక్షనరీలో చెక్ చేయొచ్చు. మనకు ఒక ఫోబియా టువర్డ్స్ దెమ్, వాళ్ళు చూస్తే కొంచెం భయపడ్డం, వీళ్ళు టెర్రరిస్టులు రాబాబు అనే భయపడ్డం, ఆ భావన కలిగి ఉండడం, దాన్ని మనం ఇస్లామోఫోబియా అంటారు. చూడండి ఈ మొత్తం మీనింగ్ చూడండి. ద సిచ్యువేషన్ వాజ్ అగ్రవేటెడ్. అగ్రవేట్ అంటే ఎగ్జాసర్బేట్. నిన్న ఎడిటోరియల్లో మనం నేర్చుకున్నాం. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటి, టు మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్. ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ని ఇంకా చెడిపోవడానికి మనం వాడే పదం ఎగ్జాసర్బేట్. అగ్రవేట్ అన్నా కూడా సేమ్ మీనింగ్. టు మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్, ఆల్రెడీ సిచ్యువేషన్ బాగాలేదు, అది ఇంకా పాడయింది. ఎప్పుడు, వెన్ ఎ వోకల్ సెక్షన్ ఆఫ్ ద ఇండియన్ డయాస్పోరా. వోకల్ అంటే రిలేటెడ్ టు వాయిస్ అని. ఇక్కడ విషయం ఏంటంటే వోకల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ వోకల్ అంటే అర్థం ఏంటి, సమ్మన్ హూ విషెస్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. అంటే వాళ్ళకి ఏమైనా అనిపిస్తే వాళ్ళు ఆపుకోరు, బయటికి చెప్పేస్తారు. వోకల్ అంటే నీ ఒపీనియన్ నువ్వు లోపల దాచుకునే వాళ్ళు కాదు, బయటికి చెప్పేసేవాళ్ళు. సమ్మన్ హూ ఈజ్ ఇంక్లైన్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్, ఓకే, వాళ్ళని మనం వోకల్ అంటాం. ఆఫ్ ద ఇండియన్ డయాస్పోరా. వాట్ ఈస్ డయాస్పోరా? డయాస్పోరా అంటే ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా, ఇండియన్సే దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్.
భారతదేశానికి చెందిన వాళ్ళే కానీ భారతదేశంలో లేరు, వేరే వేరే కంట్రీల్లో ఉంటున్నవారు, వాళ్ళు మనం డయాస్పోరా అంటే. ఒక రకంగా ఎన్ఆర్ఐస్ అనుకోండి. డయాస్పోరా అంటే సిటిజన్స్ హూ ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ దేర్ హోమ్ కంట్రీకి దూరంగా వేరే వేరే చోట స్ప్రెడ్ అయిన వాళ్ళు మనం డయాస్పోరా అంటాం. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అక్కడ ఆ కంట్రీలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు, అందులో కొంతమంది వోకల్ సెక్షన్ అంటే అర్థమైంది, అందులో కొంతమంది వాళ్ళ వ్యూస్ని ఆపుకోకుండా బయటికి చెప్పేవాళ్ళు కొన్ని మాట్లాడినారు ఈ మధ్యన. ఆఫెన్ టౌటెడ్ యాజ్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ హోస్ట్ కంట్రీస్. టౌటెడ్ అంటే అర్థమైంది, పబ్లిసైజ్డ్. వాళ్ళని వాళ్ళు అలా పబ్లిసైజ్ చేసుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు అలా చెప్పుకుంటారు. యాజ్ ప్రపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్, భారతదేశం యొక్క బెనిఫిట్ని, భారతదేశం యొక్క మంచిని, భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ని మేమే కాపాడుతున్నాం. ప్రపోనెంట్ అంటే సపోర్టర్, అడ్వకేట్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రపోనెంట్ ఆఫ్ ఎన్ ఐడియా, దట్ మీన్స్ ఆ ఐడియాని మీరు సపోర్ట్ చేస్తున్నారు, అడ్వకేట్ చేస్తున్నారు, రైట్? ప్రపోనెంట్ అంటే సపోర్టర్ అని అర్థం. ప్రపోనెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ హోస్ట్ కంట్రీస్ వాజ్ సీన్ యాజ్ ఇస్లామోఫోబిక్. వాళ్ళు ఇస్లాంకి వ్యతిరేకంగా, ఇస్లాం అంటే భయం మాకు ఉంది అన్నట్టుగా బయటికి మాట్లాడారు. చాలా వరకు బయటికి మాట్లాడడం వల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోయింది. ఎందుకంటే మీది మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనే భావన వస్తుంది అందరిలో. అంటే మనకి మన రీజన్స్ ఉండొచ్చు, కానీ ఆ విషయాన్ని మనం బయటికి గట్టిగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మతాన్ని తీసుకొస్తున్నారు, మతం రంగు పులుముతున్నారు అనే ఫీలింగ్ అనేది మిగిలిన కమ్యూనిటీస్లో, మిగిలిన వాళ్ళలో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ దేని మీద ఫోకస్ చేశారు? బ్యాక్గ్రౌండ్. ఏంటా బ్యాక్గ్రౌండ్? కొంచెం ఇలా కొన్ని ఒక మతానికి ఒక రంగు పొలవడం జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందని చెప్తూ వచ్చారు. సో లెట్స్ మూవ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్. సో ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడానికి ఎక్కువ కంటెంట్ లేదు. సో ఇదంతా ఇలాంటివి అంటే ఒపీనియేటెడ్, అంటే మనకి పొలిటికల్ ఎడిటోరియల్స్ అనమాట. అంటే ఒపీనియన్స్, ఇవన్నీ ఒపీనియన్స్ చెప్పినప్పుడు దిస్ ఈజ్ నథింగ్ మచ్ ఐ కెన్ యాడ్ హియర్. మనకేంటంటే ఒక సబ్జెక్ట్ ఉన్న ఎడిటోరియల్స్ వేరు, డిస్క్రిప్టివ్ ఎడిటోరియల్స్, అనలిటికల్ ఎడిటోరియల్స్ వేరు, సిచ్యువేషన్ అనలైజ్ చేసి. ఇవన్నీ ఒపీనియన్స్, ఇలా ఉంది పరిస్థితి, దాని మీద వీళ్ళు వ్యక్తపరిచే ఒపీనియన్స్. ఒకళ్ళ ఒపీనియన్ మనం ఎంతగా అనలైజ్ చేయగలుగుతాం చెప్పండి? ఇట్స్ వెరీ డిఫికల్ట్. లెట్స్ సీ. సచ్ odious digital behavior routinely goes unquestioned in India, but in the UAE the response has been quick. odious అంటే అన్ప్లెజెంట్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. మనకి ఓడర్ అంటాం చూడండి, ఆర్డర్ అంటే మనకి బ్యాడ్ స్మెల్. odious అంటే అర్థం ఏంటంటే అన్ప్లెజెంట్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, వెరీ బ్యాడ్ అని అర్థం సింపుల్గా. odious డిజిటల్ బిహేవియర్, డిజిటల్ అంటే బయట కాదు, యాక్చువల్గా డిజిటల్గా అంటే ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ అలా ప్రవర్తించడం అనేది రొటీన్లీ గోస్ అన్క్వశ్చన్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎవరెవరి గురించి అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఫేస్బుక్లో, కానీ ఎవరు ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ డిజిటల్గా కానీ ఇండియాలో ఎవరు దాన్ని క్వశ్చన్ చేయరు, వెళ్ళిపోతుంది. బట్ ఇన్ ద యూఏఈ, కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ద రెస్పాన్స్ హ్యాస్ బిన్ క్విక్, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మెనీ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్ ఫర్ పోస్టింగ్ హేట్ఫుల్ కంటెంట్ అండ్ దిస్ కల్చర్ ఆఫ్ diatribe now looms over a critical bilateral relationship that Mr. Modi has personally nurtured. చూడండి, మెనీ హ్యావ్ లాస్ట్ దేర్ జాబ్స్ ఫర్ పోస్టింగ్ హేట్ఫుల్ కంటెంట్ అంటే ఇలా హేట్ఫుల్ కంటెంట్ని పోస్ట్ చేసినందుకు చాలామందికి ఉద్యోగాలు తీశారంట అక్కడ యూఏఈలో. ఒక మతానికి వ్యతిరేకంగా ఇలా రాసినప్పుడు వాళ్ళు అక్కడ ఉద్యోగాలే పోయాయి. అండ్ దిస్ కల్చర్ ఆఫ్ డయాట్రైబ్ అంటే అన్ యాంగ్రీ స్పీచ్ ఫిల్డ్ విత్ క్రిటిసిజం. విమర్శిస్తూ మనం మాట్లాడినా లేదా రాసినా, రిటర్న్ అవ్వచ్చు, రాసింది అవ్వచ్చు. డయాట్రైబ్ అంటే అన్ యాంగ్రీ స్పీచ్ ఫిల్డ్ విత్ క్రిటిసిజం, విమర్శిస్తూ కోపంగా మాట్లాడిన మాట కానీ రాసిన రాత కానీ. నౌ లూమ్స్ ఓవర్ ఎ క్రిటికల్ బైలాటరల్ రిలేషన్షిప్ దట్ మిస్టర్ మోదీ హ్యాస్ పర్సనలీ నర్చర్డ్. నర్చర్ అంటే తెలుసు కదా, బాగా కేర్ తీసుకొని మంచిగా వాటికి అవసరమైనవన్నీ పోసి పెంచడాన్ని మనం నర్చర్ అంటాం. యూఏఈకి భారతదేశానికి మోదీ చాలా కష్టపడి కేర్ఫుల్గా రిలేషన్ని బిల్డ్ చేశారు మంచిగా వాళ్ళతో. ఇలా బిల్డ్ చేసిన రిలేషన్ మీద ఇలాంటి మేఘాలు కమ్ముకున్నాయి. లూమ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లూమ్ ఓవర్, ఫ్రేజల్ వర్బ్. లూమ్ ఓవర్ని ఎలా వాడతామంటే క్లౌడ్స్ ఆఫ్ వార్ హ్యావ్ లూమ్డ్ ఓవర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే అర్థం ఏంటి? ఇండియా అండ్ పాకిస్తాన్ పైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అంటే అర్థం ఏంటి? పరిస్థితులు బాగలేవు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన కోపంగా ఉన్నారు, ఇంకా రేపో మాపో యుద్ధం అయిపోతుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అంటాం తెలుగులో. ఇక్కడ లూమ్ ఓవర్ అంటే అర్థం అది. సో మనకి క్లియర్గా ఉండదు, కానీ మనల్ని కమ్మేస్తున్నాయి. ఆ రిలేషన్ అనేది పాడైపోతుంది అని చెప్తున్నారు. ఈ కల్చర్ ఆఫ్ డయాట్రైబ్ అంటే ఒకరినొకరు తిట్టుకోవడం అనే ఈ కల్చర్ ఏదైతే ఉందో,
ఈ రిలేషన్షిప్ ఇండియాకి యూఏఈకి ఉన్న రిలేషన్షిప్ మీద అది కమ్మేస్తుంది. ఇది ఇంకా ఎక్కువైతే రిలేషన్ పాడయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే యూఏఈలో ఉంటున్న ఇండియన్స్ ఇలా మాట్లాడడం వల్ల రెండు దేశాలకి మధ్యలో ఉన్న రిలేషన్ పాడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ద ఇండియన్ అంబాసిడర్ టు ది యూఏఈ రిమైండెడ్ ఎక్స్పాట్రియేట్స్ అంటే ఎవరు? ఈ దేశం నుంచి ఆ దేశంలో ఉన్నవాళ్ళు, అంటే ఇండియన్స్ హూ ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఇండియా. ఎక్స్పాట్రియేట్ అంటే టు మూవ్ అవే ఫ్రమ్ యువర్ హోస్ట్ కంట్రీ. ఎక్స్పాట్రియేట్ ఇక్కడ నౌన్గా వాడారు. సో ఏ పర్సన్ హూ ఈజ్ లివింగ్ అవే ఫ్రమ్ హిస్ హోస్ట్ కంట్రీ, హోమ్ కంట్రీకి దూరంగా ఉన్నవాడు, యూఏఈలో ఉంటున్న వాళ్ళు. దట్ డిస్క్రిమినేషన్ వాజ్ అగెన్స్ట్ అవర్ మారల్ ఫ్యాబ్రిక్ అండ్ ది రూల్ ఆఫ్ లా. సో ఇండియన్ అంబాసిడర్ టు యూఏఈ అంటే అక్కడ ఎక్కడ ఉంటారు? అతను అమెరికాలో, అదే యూఏఈలో ఉంటాడు, ఇండియా యొక్క అంబాసిడర్ అంటే ఎవరు? మనకి దౌత్యవేత్త అంటారు కదా, అక్కడ మన దేశానికి అక్కడ ఎంబసీలో ఉండేవాళ్ళు. సో ఆయన ఏమంటున్నాడంటే అది మన కల్చర్ కాదు, ఇట్స్ అగెన్స్ట్ అవర్ మారల్ ఫ్యాబ్రిక్, మన కల్చర్ అది కాదు, మన రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వదు అని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తున్నారు, అలా ఉండకూడదు అని. Indeed, the narrative of the pandemic as a communal conspiracy against the nation began to take shape immediately after a Tablighi Jamaat congregation in Delhi in March turned out to be a prodigious source of the contagion. ఈ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. నెరేటివ్ అంటే స్టోరీ, ఆఫ్ ది పాండమిక్ తెలుసు మీకు. యాజ్ ఎ కమ్యూనల్ కాన్స్పిరసీ అంటే మతపరమైన కుట్ర, కాన్స్పిరసీ అంటే కుట్ర. against the nation began, చూడండి మీనింగ్, ద నెరేటివ్ ఆఫ్ ద పాండమిక్ యాజ్ ఎ కమ్యూనల్ కాన్స్పిరసీ అంటే ఒక మతం దేశం మీద చేస్తున్న కుట్ర అని ఒక స్టోరీ మన మీడియాలో సర్క్యులేట్ అవ్వడం మొదలైంది. అర్థమవుతుందా? నెరేటివ్ అంటే స్టోరీ. ఏంటి ఆ స్టోరీ? ఆఫ్ ది పాండమిక్ యాజ్ ఎ కమ్యూనల్ కాన్స్పిరసీ అగెన్స్ట్ ది నేషన్ అంటే ఈ కరోనా అనేది భారతదేశం మీద ఒక మతం చేస్తున్న కుట్రలాగా స్టోరీ వచ్చింది మనకి మీడియాలో. బిగాన్ టు టేక్ షేప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ ఇన్ ఢిల్లీ. ఇన్ఫ్యాక్ట్ మనకి అప్పటి వరకు కేసెస్ కంట్రోల్ అవుతున్నాయి అనే టైంలో ఈ కాన్ఫరెన్స్ విషయాలు బయటకు వచ్చాయి. సో చాలామంది అక్కడ సోకింది, వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించేశారు. ఒక్కసారిగా కేసెస్ పెరిగిపోయాయి. ఆ టైంలో ఏమనుకున్నాం, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కావాలనే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ విషయాన్ని దాచిపెట్టి కావాలనే ఈ పాండమిక్ని అంటే కరోనా దేశంలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఒక స్టోరీ సర్క్యులేట్ అవ్వడం మొదలైంది అంటున్నారు. ఆ స్టోరీ నిజమా కాదా అనేది ఇట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. ఒకళ్ళ ఒపీనియన్లో అది కరెక్ట్, ఇంకొకళ్ళ ఒపీనియన్లో కాదు. దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఆ స్టోరీ అనేది, ఆ నెరేటివ్ అనేది సర్క్యులేట్ అవ్వడం మొదలైంది. ఇన్ మార్చ్ ఇట్స్ టర్న్డ్ అవుట్ టు బి ఎ ప్రొడిజియస్ సోర్స్ ఆఫ్ ది కంటేజియన్. ప్రొడిజియస్ అంటే హ్యూజ్, లార్జ్. సోర్స్ ఆఫ్ ది కంటేజియన్ అంటే అర్థం ఏంటి? ద కమ్యూనికేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వ్యాప్తి చెందడాన్ని మనం కంటేజియన్ అంటాం. కంటేజియస్ అంటే అంటురోగం, కంటేజియస్ డిసీజ్ అంటే అంటురోగం, వ్యాప్తి చెందేది, ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందే రోగాలని కంటేజియస్ డిసీజెస్ అంటారు. కంటేజియన్ అంటే కమ్యూనికేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ ప్రక్రియను మనం కంటేజియన్ అంటాం. ప్రొడిజియస్ అంటే హ్యూజ్, లార్జ్. సోర్స్ ఆఫ్ కంటేజియన్ అంటే చాలా ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి అది సోర్స్ అయింది. ఏది? తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ అంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడితే దాన్ని కాంగ్రిగేషన్ అంటాం, గుంపు. వాళ్ళందరూ అక్కడ గుమికూడడం అనేది, ఒక మీటింగ్ పెట్టుకోవడం, అందరూ ఒక దగ్గర కాంగ్రిగేట్ అవ్వడం, కలవడం, ఇది ఈ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందడానికి ఒక కారణమైంది. అది అలా అవ్వగానే ఇలాంటి స్టోరీ, నెరేటివ్ అనేది ఇట్ బిగాన్ టు సర్క్యులేట్ ఇన్ ద మీడియా. ఆ స్టోరీ ఏంటి? ఇది ఒక మతం దేశం పట్ల చేస్తున్న కుట్ర, కాన్స్పిరసీ అని చెప్పి ఒక స్టోరీ అనేది మొత్తం మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ద సెంటర్ ఇన్ ద ఢిల్లీ గవర్నమెంట్ appeared to be using the unfortunate episode scripted by an irresponsible and ignorant group to fend off scrutiny of their own shortcomings. సో వీళ్ళు ఏమంటున్నారు? షార్ట్ కమింగ్స్ అంటే ఫెయిల్యూర్స్. సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఢిల్లీ గవర్నమెంట్, ఈ రెండు గవర్నమెంట్లు కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఫెండ్ ఆఫ్ అంటే డిఫెండ్ ఎగ్నెస్ట్, రైట్, వాళ్ళని కాపాడుకోవడానికి, ఫెండ్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ దేర్ ఓన్ షార్ట్ కమింగ్స్ అంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని. ఇప్పుడు స్క్రూటినీ అంటే ఏంటి? పరీక్ష. మనం చూస్తాం కదా, ట్రంప్ అక్కడ ఫెయిల్ అయ్యి వేరే వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు సరిగ్గా అరికట్టలేక
ఫెయిల్ అయ్యి దాన్ని కాపాడుకోవడానికి మొత్తం దాని మీద ఫోకస్ షిఫ్ట్ చేసేసినట్టుగా కనిపిస్తున్నారు అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ద సెంటర్ అండ్ ది ఢిల్లీ గవర్నమెంట్ అపియర్ టు బి అంటే కనిపిస్తుంది, అలా అనిపించింది, టు బి యూజింగ్ ది అన్ఫార్చునేట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని వాళ్ళు వాడుకున్నారు. స్క్రిప్టెడ్ బై ది ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇగ్నోరెంట్ గ్రూప్. బాధ్యత లేని, ఇక్కడ పొగడట్లేదు ముస్లిమ్స్ని, బాధ్యత లేని, ఇగ్నోరెంట్ అంటే పెద్దగా అవగాహన లేని వాళ్ళు చేసిన ఈ తప్పిదాన్ని, ఈ ఎపిసోడ్ని ఢిల్లీ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ దేనికి వాడుకుంది? వాళ్ళ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎపిసోడ్ని వాడుతున్నట్టుగా అనిపించింది అన్నారు. ఏ సెక్షన్ ఆఫ్ ద మీడియా కంటిన్యూస్ టు ప్లే ఏ డిజానరబుల్ రోల్ ఇన్ యాంప్లిఫైయింగ్ ఇట్. మీడియాలో ఒక పర్టికులర్ సెక్షన్ దీన్ని ఇంకా పెద్దది చేసుకుంటూ దీన్నే యాంప్లిఫై అంటే అర్థం ఏంటి? టు మేక్ ఇట్ లార్జ్. ఈ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ దాన్ని రెచ్చగొట్టే పని చేస్తుంది. డిజానరబుల్ అంటే డిస్కర్టియస్, అగౌరవపరమైన. నాకు తెలిసి ఈజ్ రిఫరింగ్ టు రిపబ్లిక్ టీవీ, బయటికి చెప్పట్లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే దాని గురించే మాట్లాడుతున్నారు. ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ ఆల్రెడీ రైఫ్ విత్ ఫియర్ అండ్ అన్సర్టనిటీ. రైఫ్ అంటే వైడ్ స్ప్రెడ్, ప్రివలెంట్, ఫిల్డ్ విత్ అని మీనింగ్. ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆల్రెడీ రైఫ్ విత్ ఫియర్ అండ్ అన్సర్టనిటీ. ఆల్రెడీ మొత్తం ఏది వ్యాప్తి చెంది ఉంది? ఫియర్, భయం, అన్సర్టనిటీ, అనిశ్చితి. మొత్తం ఎక్కడ చూసినా దేశంలో అనిశ్చితితో, భయంతో ఉన్న ఈ వాతావరణంలో ది అఫీషియల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ మస్ట్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ ఆఫరింగ్ రీఅష్యూరెన్స్. అందరూ భయంతో, అనిశ్చితితో ఉన్న ఈ వాతావరణంలో అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే కమ్యూనికేషన్ అంటే వాళ్ళ మెసేజింగ్ కానీ వాళ్ళ ప్రకటనలు కానీ ఎలా ఉండాలి? ట్రస్ట్ బిల్డ్ చేసేలాగా, మనకి నమ్మకాన్ని ఇచ్చేలాగా, రీఅష్యూరెన్స్, మనలో ఉన్న భయాన్ని తీసేలాగా, అభయం ఇచ్చేలాగా. రీఅష్యూరెన్స్ అంటే అర్థం ఏంటి? టు రిమూవ్ ఫియర్స్ అండ్ అన్సర్టనిటీ ఫ్రమ్ అవర్ మైండ్స్. మనకి భయాన్ని తీసేసి అభయాన్ని ఇచ్చేలాగా ఉండాలి. ది ఎక్స్ట్రీమ్లీ ఇన్అడిక్వేట్ మెసేజింగ్ has led to stigmatization of patients and their families and despicable incivility towards even the bodies of unfortunate victims. చూడండి, ఎక్స్ట్రీమ్లీ ఇన్అడిక్వేట్. గవర్నమెంట్ నుంచి ఎటువంటి మెసేజింగ్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక మీడియా ఒక వైపు నుంచి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇది కావాలనే ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న కుట్ర, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ దేశం మీద చేస్తున్న కుట్ర అని చెప్పి సర్క్యులేట్ అవుతున్నప్పుడు ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. దీనికి ఆ మతం రంగు పోయొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. ఇలా ఇన్అడిక్వేట్ కమ్యూనికేషన్ ప్రభుత్వం నుంచి ఏవి రాకపోయినప్పుడు ఏమవుతుంది? స్టిగ్మటైజేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళు నిజంగానే కుట్రదారులు, వీళ్ళు దేశానికి వ్యతిరేకులు. మన ఎనిమీ కంట్రీ పాకిస్తాన్ అనుకుంటాం. పాకిస్తాన్ ఈజ్ ఏ ముస్లిం కంట్రీ అండ్ వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు లుక్ ఎట్ ముస్లిమ్స్ యాజ్ సపోర్టర్స్ ఆఫ్ పాకిస్తాన్, ఆల్దో దే ఆర్ నాట్. వాళ్ళు కాకపోయినా, వాళ్ళు ఇండియాకి సపోర్టర్స్ అయినప్పటికీ మనకి ఆ టెండెన్సీ ఉంటుంది. దట్ ఈస్ అగైన్ స్టిగ్మటైజేషన్. దట్ ఈస్ అగైన్ అటాచింగ్ ఏ స్టిగ్మా టు దెమ్, రైట్? ఇప్పుడు ఏంటి? దేశం మీద వీళ్ళే కావాలని కుట్ర చేశారు అనే భావన, ఈ స్టిగ్మా అనేది ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అది పెరిగిపోతుంది. ప్రభుత్వం చెప్పిందంటే ప్రజలు వింటారు, ప్రభుత్వం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ స్టిగ్మా పెరిగిపోతుంది. దీనివల్ల ఏమైంది? స్టిగ్మటైజేషన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. కొంతమంది పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అండ్ డిస్పికబుల్ ఇన్సివిలిటీ. డిస్పికబుల్ అంటే డిస్పైజ్ అంటే అర్థం ఏంటి? హేట్, లోత్, స్కార్న్ అంటే ఒకళ్ళు మనం అసహించుకోవడం, దాన్ని డిస్పైజ్ అంటారు. వాళ్ళని తక్కువగా చూడడం, చెత్త, వీడేంటి అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి మన కళలో. వాళ్ళ గురించి తక్కువగా, టు హ్యావ్ ఎ వెరీ లో ఒపీనియన్ అబౌట్ దెమ్, దాన్ని మనం డిస్పైజ్ అంటాం. డిస్పికబుల్ ఇన్సివిలిటీ. సివిల్ బిహేవియర్ అంటే అర్థం ఏంటి? కర్టియస్, మర్యాదపూర్వకంగా, పద్ధతిగా మనం సివిల్ సొసైటీలో ఉన్నామంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒక సంస్కారవంతంగా అంటాం చూడండి. ఇన్సివిలిటీ అంటే ఆ కర్టసీ లేకుండా, మినిమం గౌరవం లేకుండా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు. అంటే ఎవరు? ఆ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఒక పర్టికులర్ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ గురించి అయితే ఈ నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుందో ఆ కమ్యూనిటీ మీద, వాళ్ళకి సంబంధించిన పేషెంట్స్ మీద, వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఈ ఇన్సివిలిటీ. ఎలాంటి ఇన్సివిలిటీ? డిస్పికబుల్ అంటే హేట్ఫుల్, హేట్తో కూడినని కాదు. ఇన్సివిలిటీ అనేది డిస్కర్టియస్ నేచర్, అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం. ఆ ప్రవర్తన అనేది డిస్పికబుల్, దట్ ఈస్ నాట్ గుడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ అని చెప్తున్నాడు. టువర్డ్స్ ఈవెన్ ద బాడీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే ఎవరు? సఫరర్స్. విక్టిమ్ ఈజ్ ద వన్ హూ సఫర్స్ ఫ్రమ్ ఏ కలామిటీ. ఒక వైపరీత్యం నుంచి కానీ, ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళని విక్టిమ్ అంటాం. రోడ్ యాక్సిడెంట్ జరిగింది, 10 మంది చనిపోయారు, వాళ్ళు విక్టిమ్స్. ఒక తుఫాన్ వచ్చింది, 20 మంది చనిపోయారు, వాళ్ళు విక్టిమ్స్. సఫర్ అయ్యే వాళ్ళు విక్టిమ్స్. అన్ఫార్చునేట్ అంటే మనకు తెలిసిందే. ఫార్చునేట్ అంటే దురదృష్టవంతులు. అన్ఫార్చునేట్ దురదృష్టపరంగా వాళ్ళు సఫర్ అయిన వీళ్ళ ఈవెన్ టువర్డ్స్ దేర్ బాడీస్, వాళ్ళ శవాల మీద కూడా ఈ స్టిగ్మటైజేషన్ జరుగుతుంది.
ఆల్ దిస్ మేక్స్ ది ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ టైమ్లీ. ఇవన్నీ కూడా ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అనేది సకాలంలో వచ్చింది, చాలా టైంకి వచ్చింది అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇది ప్రైమ్ మినిస్టర్ ఎప్పటికీ ఈ మాట చెప్పకపోతే ఈ భావాలనే ఇంకా ఇంకా పెరిగిపోతాయి, స్టిగ్మటైజేషన్ పెరుగుతుంది, ఒక కమ్యూనిటీని చెడుగా చూసే ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. సో ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడారు కాబట్టి అది తగ్గే అవకాశం ఉంటుంది. హిస్ కాల్ ఫర్ యూనిటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ దిస్ కెలామిటీ must be translated into firm action, and a good place to begin is the government's own messaging. All this makes the Prime Minister's statement timely అన్నారు. His call for unity అంటే ఐకమత్యంతో ఉండాలి అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు, ఇన్ ద ఫేస్ ఆఫ్ దిస్ కెలామిటీ, ఇన్ ఎ సిచ్యువేషన్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ కెలామిటీ, ఈ కెలామిటీని అంటే ఈ వైపరీత్యాన్ని మనం ఎదుర్కొంటున్న ఈ సమయంలో, ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్. In the face of this calamity, when we are dealing with this particular calamity, must be translated into firm action. ఈ మాటలు అనేవి యాక్షన్ రూపంలోకి మారాలి. అండ్ ఎ గుడ్ ప్లేస్ టు బిగిన్ ఈజ్ ది గవర్నమెంట్స్ ఓన్ మెసేజింగ్. గవర్నమెంట్ ఇస్తున్న కమ్యూనికేషన్లో, వాళ్ళ మెసేజింగ్లో, వాళ్ళు ఇస్తున్న ప్రకటనలో, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్లోనే ఇది మతపరమైన విషయం కాదు, అందరం ఐకమత్యంతో పోరాడాల్సిన విషయం అని చెప్పి ప్రతిసారి నొక్కి చెప్పాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది చెప్పాను కదా. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఎట్లాంటివి అంటే ఒపీనియన్స్. ఇవన్నీ హిందూ పేపర్ ఎవరైతే ఓన్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దీన్ని మనం ఏకీభవించకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ స్టూడెంట్స్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇందులో మీరు యాక్చువల్గా వొకాబులరీ బాగా నేర్చుకోవచ్చు. ఒకసారి చిన్న రివిజన్ చేద్దాం వొకాబులరీ ఫస్ట్ నుంచి వెనక వరకు. ఇందులో మనకి బాగా ఫస్ట్ వచ్చింది ఏంటంటే ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే అర్థం ఏంటి? ప్రీ కన్సీవ్డ్ నోషన్, అంటే ఒకళ్ళ మీద మనం ముందే ఫామ్ చేసుకున్న ఒపీనియన్ని ప్రిజుడిస్ అంటాం. సోషల్ ప్రిజుడిస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాడిని ఒకప్పుడు చెడిపోయాడు అనేవాళ్ళు, అదొక ప్రిజుడిస్, అదొక ఒపీనియన్. దానికి రీజన్ ఉంటుందా లేదా నోబడీ నోస్, బట్ ఇట్స్ ఎ ప్రిజుడిస్. క్రీడ్ అంటే రిలీజియస్, అంటే మనకి ఒక సిస్టమ్ ఆఫ్ బిలీఫ్. కాస్ట్ అంటే కులం, క్రీడ్ అంటే ఒక రకంగా మతం అనే మీనింగ్ వస్తుంది. ఎందుకంటే ఫెయిత్, బిలీఫ్ అంటే అర్థం ఏంటి? వాట్ డూ వీ బిలీవ్ ఇన్? వీ బిలీవ్ ఇన్ గాడ్. కొంతమంది అది ఒక్కొక్కరు ఒక్కొక్క గాడ్ నమ్ముతారు, ఇంకొంతమంది ఎథిజం, ఎవరిని నమ్మరు, అది కూడా ఒక క్రీడే. ఇంకా తర్వాత మీకు అలా వెళ్తున్న కొద్దీ ఏమొచ్చాయి? యాక్సియోమాటిక్. యాక్సియం అంటే అర్థం ఏంటి? యాక్సియం ఈజ్ సంథింగ్ వీ బిలీవ్ వితౌట్ క్వశ్చనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, బాగా చదువుకోరా బాగుపడతావు, దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయం, జనరల్గా యాక్సెప్ట్ చేస్తాం. సంథింగ్ దట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్, సంథింగ్ దట్ ఈస్ ఆబ్వియస్, క్లియర్లీ ఆబ్వియస్, మనకి తెలిసింది అని అర్థం అనమాట. ఫ్యాన్ అనే పదాన్ని ఎలా వాడారు ఇక్కడ? వర్బ్గా వాడారు. ఫ్యాన్ అంటే ఏంటి? రెచ్చగొట్టడం అనే మీనింగ్ వచ్చింది. ఫ్యాన్ ది ఫ్లేమ్స్, మంటల్ని ఇంకా ఎగిసేలాగా చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ డౌజింగ్ అంటే ఆర్పివేయడం. కమ్యూనలిజం అంటే మతోన్మాదం. కాంపౌండెడ్ అంటే ఇంకా పెద్దవి చేయడం, అంటే ఎక్కువ చేయడం. వేటిని? ట్రబుల్స్. ఓస్ అంటే ట్రబుల్స్ని ఇంకా ఎక్కువ చేసింది అని. కెలామిటస్ రేజ్. కెలామిటస్ అంటే అర్థం ఏంటి? ఎలా ముందుకెళ్తున్నాను నేను. కెలామిటస్ అంటే ఓకే మీకు మార్కర్ పెట్టినా చూడండి. కెలామిటస్ అంటే అర్థం, కెలామిటీ అంటే వైపరీత్యం, కెలామిటస్ అంటే డిజాస్టర్ క్రియేట్ చేసేలాగా. డిస్ట్రక్టివ్. రేజ్ అంటే యాంగర్, కోపం. దేనిది? వైరస్ది. అలా వెళ్తూ ప్రైమసీ అంటే ప్రైమరీ ఇంపార్టెన్స్, వెరీ ఇంపార్టెంట్. బ్రదర్హుడ్ అంటే సోదరభావం. ఫేస్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? అంటే మనకి ఒక మీకు చూడండి, ఇండియా ఈజ్ రెడీ టు ఫేస్ ఆఫ్ విత్ పాకిస్తాన్ అంటే ఎదుర్కోవడం, కోపంగా గొడవకి వెళ్తున్నట్టుగా ఎదుర్కోవడానికి మనం ఫేస్ ఆఫ్ అంటాం. ఇప్పుడు దేశాలు ఒకరితో ఒకరు ఫైట్కి వెళ్తున్నట్టుగా ఫేస్ ఆఫ్ చేయకూడదు, కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. సో క్రిటిసిజం అంటే విమర్శ. అపరెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ విజిబుల్, బయటికి కనిపించేది. కమ్యూనల్ స్టాండ్ అంటే ఒక దారం వెంట్రుక అని. కమ్యూనల్ స్టాండ్ అంటే అర్థం ఏంటంటే ఇందులో మతపరమైన విషయాన్ని యాడ్ చేస్తున్నారు అనే విషయం. యుఎస్ కమిషన్ 1998లో పెట్టారు. స్టిగ్మటైజేషన్ అంటే అటాచింగ్ ఏ పర్టిక్యులర్ ఒపీనియన్, పర్టిక్యులర్ క్వాలిటీ టు ఏ పర్టిక్యులర్ గ్రూప్. అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, ఇండియా ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్కి టెర్రరిజం అనే దాన్ని మనం అటాచ్ చేసామనుకోండి, దాన్ని స్టిగ్మటైజేషన్ అంటాం. రైట్. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఏం జరిగిందంటే ముస్లిమ్స్ భారతదేశం మీద చేస్తున్న కుట్రే ఈ కరోనా, కావాలనే వాళ్ళు వ్యాప్తి చేశారు అంటే వీఆర్ అటాచింగ్ ఏ స్టిగ్మా, ఏ నెగిటివ్ ఒపీనియన్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ, దాన్ని స్టిగ్మటైజేషన్ అంటాం. దెన్ అలా వెళ్తున్న కొద్దీ డిస్క్రిమినేషన్ అంటే వివక్ష అంటే తెలుసు కదా, వాళ్ళకి అందరిలో నార్మల్గా చూడకుండా వాళ్ళని తక్కువగా చూడడం. ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం, అన్ఈక్వల్. అగ్రవేట్ అంటే ఎగ్జాసర్బేట్, మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్.
వోకల్ అంటే ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్, సమ్మన్ హూ ఎక్స్ప్రెసెస్ దెమ్సెల్స్, దాచుకోకుండా బయటికి చెప్పేసే వాళ్ళని వోకల్ పీపుల్ అంటాం. డయాస్పోరా అంటే ఒక దేశానికి చెందిన వాళ్ళు, పీపుల్ లివింగ్ అవే ఫ్రమ్ దేర్ కంట్రీ, బయట దేశాల్లో ఉంటున్న వాళ్ళు. టౌటెడ్ అంటే పబ్లిసైజ్డ్, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం. ప్రపోనెంట్ అంటే సపోర్టర్. ఇస్లామోఫోబిక్ అంటే ఇస్లాం అనే విషయానికి భయపడేవాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే ఒపీనియన్స్ ఫేమ్ చేసుకునే వాళ్ళు, భయపడేవాళ్ళు మనం ఇస్లామోఫోబిక్ అంటాం. ఓడిఎస్ అంటే అన్ప్లెజెంట్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, బ్యాడ్. దెన్ వీ హ్యావ్ డయాట్రైబ్ అంటే అన్ యాంగ్రీ స్పీచ్ ఫిల్డ్ విత్ క్రిటిసిజం, విమర్శతో కూడిన కోపంతో కూడిన ఒక స్పీచ్ కానీ రిటర్న్ డాక్యుమెంట్ కానీ. లూమ్స్ ఓవర్ అంటే కమ్ముకోవడం, మీకు చెప్పాను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, క్లౌడ్స్ ఆఫ్ వార్ హ్యావ్ లూమ్డ్ ఓవర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇక్కడేంటి, ఇలాంటి కల్చర్ అనేది మన భారత్కి యూఏఈకి ఉన్న రిలేషన్ని కమ్మేస్తుంది. సో ఇది కమ్మేస్తుంటే రిలేషన్ పాడైపోతుందని అర్థం. నర్చర్ అంటే కేర్ఫుల్గా దాన్ని పెంచి పెద్ద చేయడం అని ఆ సెన్స్లో వస్తుంది. ఎక్స్పాట్రియేట్స్ మన దేశం నుంచి బయట ఉంటున్న వాళ్ళు ఆ దేశంలో. డిస్క్రిమినేషన్ వివక్ష ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇంకా కాన్స్పిరసీ అంటే కుట్ర. కాంగ్రిగేషన్ అంటే ఒక చోట గుమికూడడం, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడితే దాన్ని కాంగ్రిగేషన్ అంటాం. ఎ గ్యాదరింగ్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ఎ ప్లేస్ ఈజ్ కాల్డ్ కాంగ్రిగేషన్. ప్రొడీజియస్ అంటే హ్యూజ్, లార్జ్ అని అర్థం. కంటేజియన్ అంటే కమ్యూనికేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. ఫెండ్ ఆఫ్ అంటే డిఫెండ్ దెమ్సెల్స్. షార్ట్ కమింగ్స్ అంటే ఫెయిల్యూర్స్. ఫెండ్ ఆఫ్ అంటే డిఫెండ్ చేసుకోవడం, షార్ట్ కమింగ్స్ అంటే ఫెయిల్యూర్స్. డిజానరబుల్ అంటే తెలిసిందే, అగౌరవపరమైన. యాంప్లిఫైయింగ్ అంటే పెద్ద చేయడం. యాంప్లిఫైయర్ అంటారు, యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది, సౌండ్ ఇంకా పెద్దగా చేస్తుంది వినిపించేలాగా. రైఫ్ విత్ అంటే వైడ్ స్ప్రెడ్ విత్, ఫిల్డ్ విత్. ఫస్ట్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ ఆఫరింగ్ రీఅష్యూరెన్స్ అంటే అభయం ఇవ్వడం, మనకి భయాన్ని తీసేయడం, మన మైండ్లో ఉన్న భయాన్ని, ఫియర్ని, అన్సర్టనిటీని రిమూవ్ చేసి ధైర్యాన్ని ఇవ్వడాన్ని మనం రీఅష్యూరెన్స్ అంటాం. స్టిగ్మటైజేషన్ ఆల్రెడీ చదివాం. డిస్పైజ్ అంటే టు లుక్ డౌన్ అపాన్ సమ్వన్, అంటే ఒకరిని తక్కువగా చూడడం, వాళ్ళని అసహించుకోవడం. డిస్పికబుల్ అంటే అసహించుకునే లాంటిది, అంటే బ్యాడ్ అని, ఇక్కడ వెరీ బ్యాడ్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్సివిలిటీ అంటే డిస్కర్టియస్ బిహేవియర్, అంటే అగౌరవపరంగా ఒకరినొకరు గౌరవించుకోండి, కర్టసీ లేకుండా ఉన్నదాన్ని మనం ఇన్సివిలిటీ అంటాం. అది ఎలాంటి ఇన్సివిలిటీ, డిస్పికబుల్ ఇన్సివిలిటీ, అది మంచిది కాదు, చెడ్డది. టువర్డ్స్ ది బాడీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ విక్టిమ్స్ అంటే సఫరర్స్. టైమ్లీ అంటే ఆన్ టైం, కరెక్ట్ టైంకి వచ్చింది. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్, చూడండి, ఇన్ ద ఫేస్ ఆఫ్ దిస్ కలామిటీ అంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ కలామిటీ, ఈ కలామిటీతో మనం డీల్ చేస్తున్న ఈ సమయంలో. మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫార్మ్ యాక్షన్ అండ్ గుడ్ ప్లేస్ టు బిగిన్ ఇన్ ది గవర్నమెంట్స్ ఓన్ మెసేజింగ్. దట్స్ ఇట్. ఓకే, సో యూ హ్యావ్ ది ఫోన్ నెంబర్ ఆన్ ద స్క్రీన్. కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ వాట్ ఎవర్. ఆఫ్లైన్ అయితే శ్రీకాకుళం రావాలి మీరు. ఆన్లైన్ క్లాసెస్ అయితే యూ కెన్ జాయిన్ ఆన్లైన్ విత్ జస్ట్ 6,000 రూపీస్. బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్సి, హెచ్ఎస్ఎల్, సివిల్స్ ఫౌండేషన్, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అట్ జస్ట్ 6,000 రూపీస్. నేను పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను ప్రతి ఒక్క విషయంలో కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.